గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి సవిత ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు మంత్రి ఆదేశాలతో బీసీ వెల్ఫేర్ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, కలెక్టర్ తమీం అన్సారియా పెదనందిపాడు పీహెచ్సీకి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. బాయ్స్ హాస్టల్లో మరి కొంతమంది అంటే మొత్తంగా 108 మంది స్టూడెంట్స్ ఉంటారు. 108 మంది స్టూడెంట్స్లో మరి 56 మందికి మిడ్ నైట్ 2 గంటల నుంచి వామిటింగ్స్, మోషన్స్ అనే విషయాన్ని తెలియజేయడం, మరి ఇమీడియట్గా అక్కడ ఉన్నవారు సిబ్బంది కూడా మార్నింగ్ అంతా డాక్టర్స్ని అలర్ట్ చేశారు. మాకు కూడా మార్నింగే ఇన్ఫామ్ చేశారు. మేము కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పడం, మా బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారు మల్లికార్జున గారు కూడా ఉదయం నుంచే ఆ పనిలో ఉన్నారు. పిల్లలందరినీ హాస్పిటల్కి చేర్చడం, అక్కడ కొంతమందిని ఏదైతే మొత్తంగా 56 మందిలో 34 మందిని అక్కడ ఉన్న ప్రాంతంలో ఒక కళ్యాణ మండపంలో కూడా పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందజేస్తే వాళ్ళందరూ బాగుండి వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేశారు. ఈరోజు మన పత్తిపాడు నియోజకవర్గంలో పెదనందిపాడు మండల హెడ్ క్వార్టర్లో బీసీ హాస్టల్ 108 మంది విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు. మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నటువంటి హాస్టల్ అది. అయితే నిన్నటి రోజున నైటు వాళ్ళు భోంచేసినటువంటి విధానంలో కానీ, లేదా తాగే వాటర్లో కానీ, లేదా పొద్దున వాళ్లకు పెట్టినటువంటి బ్రేక్ఫాస్ట్లో కానీ, కొంతమంది బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అయితే కొంత అస్తవ్యస్తకు గురయ్యారు. దాన్ని వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు వెంటనే నాకు తెలియజేస్తే టెలిఫోన్తో వెంటనే కలెక్టర్ గారిని అలర్ట్ చేశాము. ఈరోజు మన పత్తిపాడు నియోజకవర్గంలో పెదనందిపాడు మండల హెడ్ క్వార్టర్లో బీసీ హాస్టల్ 108 మంది విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు. మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నటువంటి హాస్టల్ అది. అయితే నిన్నటి రోజున నైటు వాళ్ళు భోంచేసినటువంటి విధానంలో కానీ, లేదా తాగే వాటర్లో కానీ,